తెలుగు మీడియం పెట్టారు. ఓహో ఆహా తెలుగు మీడియం పెట్టారని సంఖ్యలు గుర్తుకున్నాం, సంఖ్యలు ఎగరేస్తాం. బిఏలు, బీకామ్లు, ఎంకామ్లు, ఎంఎస్సీలు పాస్ అయిపోయాం. కాలేజీల నుండి యూనివర్సిటీ నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని సంబరపడిపోయాం. కానీ ఏమైంది? ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మా అందరికి ఇంగ్లీష్ లో కమాండ్ లేకపోవడం వల్ల మేమందరం ఫెయిల్ అయ్యాం. ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాశారు, వాళ్ళందరూ పాస్ అయిపోయారు, వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మహాద్భుతంగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించి పైకొచ్చారు. కానీ మా పేద పిల్లలం ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నామో మేమేమయ్యాం? ఏమయ్యాం మేము? ప్యూన్లు, అటెండర్లు, గుమస్తాలు, ఇవి కాకుండా మన భారతదేశ సార్వభౌమాధికారిని కాపాడే జవాన్లు అయ్యాం, శాంతి భద్రతలు కాపాడే పోలీసులు అయ్యాం మేము. ఎక్కడుంది సామాజిక న్యాయం? విద్య ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పాడు అంబేద్కర్ మహానుభావుడు. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వల్ల సామాజిక న్యాయం జరగలేదు సరిగదా, అంతరాలు ఇంకా పెరిగిపోయాయి. ఇంగ్లీష్ చదువుకున్న వాడు ఆకాశానికా, తెలుగు మీడియం వాడు అత్తపాతాళానికా? ఏందండి మీరు చెప్పేది? అమ్మా తెలుగు తల్లి, ఈ వేళ నేను బతకాలంటే జీవితం రెండూ కూడా ఇంగ్లీష్ తోనే ముడిపడున్నాయమ్మా. అమ్మ పాలిచ్చి పెంచే తల్లి, నాన్న చెయ్యబడుకుని నడిపించే అయ్యా, ఆ నడిపించే అయ్యే ఇంగ్లీష్. సారీ ప్రకాష్, మీకు ఉద్యోగాలు రానందుకు. ఏ మాస్టర్, సారీ చెప్తున్నావా? సారీ చెప్తున్నావు చాలా తేలిగ్గా. చదువుకో 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 అని చెప్పావు. చదువుకున్నాడు, ఆడి బతుకు బజారున పడింది. నువ్వు వచ్చి సారీ అని చేతులు దులిపేసి గడిపోతున్నావు. ఏ మాస్టర్, పేపర్ లీకేజీ లాపటం చేత కాని వాడివి చదువుకోమని చెప్పకూడదు. డబ్బులకి మార్కులు వేయించుకోవటం ఆపలేనోడివి చదువుకో అని చెప్పకూడదు. ఉద్యోగాలు అమ్ముకోవటం ఆపలేనోడివి చదువుకో అని చెప్పకూడదు. మాస్టర్, ముందు ఈ అవలక్షణాలన్నింటినీ మార్పించు, వ్యవస్థని మార్చు. అప్పుడు చెప్పు చదువుకోండిరా, చదువుకోండి బాబు అని. అంతవరకు నోరెత్తకు. సారీ నీకే కాదు, నీలాంటి పంతులందరికీ ఇదే మాట చెప్తున్నా. మన సంస్థలో ఇక నుంచి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఆ రకంగా మనం గ్రేడ్లను నిర్ణయిస్తూ ఫీజులు పెంచుకుంటూ పోవాలి. ఓకే సార్. ముందుగా డి గ్రేడ్. డి గ్రేడ్ అంటే పేదవాళ్లు, వాళ్ళకి పెంచాలి. అవునండి. ఇక సి గ్రేడ్కి వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళకి పెంచాలి. అవునండి. బి గ్రేడ్కి వచ్చేసరికి పోలీసులు, కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు, వీళ్ళంతా అవసరం, ఆయన వీళ్ళకి పెంచాలి. ఇక ఏ గ్రేడ్కి వద్దాం. ఏ గ్రేడ్ లో ఎవరున్నారు? మిలియనీర్స్, బిలియనీర్స్, కోటీశ్వర్లయ్యా. వాళ్ళందరి దగ్గర డబ్బులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వాళ్ళకి ఏ గ్రేడ్ ప్రకారంగా మనం ఫీజులు పెంచేయాలి. వాళ్ళ పిల్లలకి కెఫ్టేరియా, 7 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కల్పించాలి. జాంధూమ్ అనిపించాలి, అంత ఐఫైగా ఉండాలి. అవును సార్. ఎందుకంటే వ్యాపారం, విద్యా వ్యాపారం. గవర్నమెంట్ యూనివర్సిటీలో నాకు చదువు సాగదు. ఆ నాగభూషణం గారి ప్రైవేట్ యూనివర్సిటీలోనే నేను చదువుకుంటాను. అక్కడైతే నా చదువు బాగుంటుందని నువ్వు ఏడిస్తే నా కిడ్నీ కూడా నేను చదివించాను రా. అలాంటిది ఇప్పుడు ఆ నాగభూషణం గారే పిహెచ్డి డిగ్రీ ఇచ్చి సన్మానం చేసి నీకు ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే నాకు అంటావా? నా అంతరా గొప్ప కూడా లేదు నాన్న. ఏంట్రా నీ అంతరాత్మ? ఏంటి నీ అంతరాత్మ? చెల్లెలు పెళ్లి ఆగిపోతే ఒప్పుకుందా? అమ్మ నగలు అమ్మేస్తే ఒప్పుకుందా? నా కిడ్నీ అమ్మేస్తే ఒప్పుకుందా? ఇల్లు ఆగిపోతే ఒప్పుకుందా నీ అంతరాత్మ? అంతరాత్మ అంటావేంట్రా? అంతరాత్మ ఎక్కడుందిరా దేశంలో ఇవాళ? అది హిమాలయాల దాటి ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. దీనమ్మ ప్రైవేట్ చదువులు. ఎంత వయసున్న పిల్లల దగ్గర నుంచి యేసు ప్రభు శిలువ మోసినట్లు బ్యాగులు మోసి బాల్యంలో ఉన్న సరదాలన్నీ కోల్పోతున్నారే. సీతాకొక చిలుకల్లా హాయిగా ఉండాల్సిన పిల్లలు గొంగళ పురుగుల్లా ఉండిపోతున్నారే. ఓ పక్క సెమిస్టర్, ఓ పక్క అసైన్మెంట్, ఓ పక్క ప్రాజెక్టు వర్క్లు, ఓ పక్క రికార్డు వర్క్లు, నానా ఒత్తిడికి గురవుతూ హింసను భరిస్తున్నారే. యు ఆర్ అండర్ అరెస్ట్. నన్ను అరెస్ట్ చేస్తారా? Yes. ఏం నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తారు? In Murthy Bhushanam University, there is a major paper leakage, and now it's all over News India. Is that sufficient?
ఆర్ యు వాంట్ మోర్? కానిస్టేబుల్ సంకెళ్ళివే. ఎస్ సార్.